హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆకాంక్ష పికాబు. సో ఈ వీడియోలో నేను క్రిస్మస్ రోజు అంటే డిసెంబర్ 25th రోజు వెలంకిని చర్చ్లో ఎలా సెలబ్రేట్ చేస్తారు, అసలు ఎలా ప్రేయర్ ఉంటుంది, తెలుగు ప్రేయర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను చూపిస్తాను. ఇక్కడ క్రిస్మస్ రోజు చర్చ్ ఎంత అందంగా ముస్తాబైందో చూడండి. ఆ లైటింగ్స్, ఆ ప్రజలు చాలా బాగుంది. ఇదంతా నేను 24 నైట్ రికార్డ్ చేస్తున్నాను. అండ్ తర్వాత చూడండి, ఇక్కడ మీ డెకరేషన్ చూడండి. అండ్ చర్చ్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. అండ్ చాలా అంత రష్ ఏం లేదండి, కొంచెము ఓకే, అంత రష్ ఫుల్ అయితే ఏం లేదు, బాగానే ఉంది. మీరు ఏమంత కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు, రష్ అంతగా లేదు. మనము ఈజీ టు వాక్ అంతా బాగానే ఉంటుంది. చూడండి చర్చ్ ఎంత అందంగా ఉందో, మంచిగా లైటింగ్స్ కానీ డెకరేషన్ చాలా బాగా చేశారు. అండ్ 24th నైట్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ ఇక్కడ మీరు చూడండి, టపాకులు పేలుస్తున్నారు. అండ్ ఫైర్ వర్క్స్ అయితే చాలా అంటే చాలా బాగా క్రాక్స్ చూడండి, ఎంత ఫ్లవర్స్గా క్యూట్గా ఉంది చూడండి మీరే. అయితే చూడండి, ఇక్కడ తెలుగు ప్రేయర్ అయితే నైట్ అయితే ఏముండదు. అండ్ 25th నైట్ 11:30 నుంచి నైట్ 1-2 అయిందండి. లైక్ ఏంటంటే ఇదంతా తమిళ్ ప్రేయరే ఉంది మ్యాక్సిమం, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ తమిళ్ వాళ్ళే ఉంటారు కాబట్టి తమిళే ఉంది మొత్తము. అండ్ మీరు చూస్తే ఇక్కడ 24 నైట్ ఇదంతా అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారండి. అండ్ 11కే మొత్తం ఫుల్ అయిపోతుంది. మనం ముందే వెళ్ళాలి, ఫ్రెష్ అయ్యి తొందరగా వెళ్తే మనకి చైర్స్ కానీ టేబుల్స్ కానీ దొరుకుతాయి. చాలా అంటే చాలామంది వచ్చారు. అండ్ ఇక్కడ చూడండి మీరు ఎంతమంది ఉన్నారో. అండ్ చర్చ్ అయితే చాలా అందంగా ఉంది. అండ్ డెకరేషన్ కూడా చేశారు, నేను మీకు చూపిస్తాను చూడండి. అందరూ వెయిట్ చేస్తున్నారు ప్రేయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు తెలుగు అనే కాదు, అన్ని లాంగ్వేజెస్లో మనకి ప్రేయర్ అయితే చేశారు. అండ్ మాస్ అయితే జరిగింది, అంటే లైక్ తెలుగు, హిందీ, మలయాళం, తమిళ్, బెంగాలీ అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళు ఫాదర్స్ అందరూ వచ్చి ఒక్కొక్క వాక్యం చెప్పి మనకి ప్రేయర్ అయితే చేశారు. చూడండి, అక్కడ ఫాదర్స్ అందరు కలిసి వెళ్ళి బాలయేసుని పశువుల పాకంలో పెట్టడానికి వెళ్తున్నారు. చూడండి ఒకసారి. చూసిండ్రా, ఇక్కడ బాలయేసుని పెట్టంగానే లైటింగ్ ఎలా వచ్చిందో చాలా అందంగా ఉంది కదా ఇక్కడ చూడండి. అండ్ క్రిస్మస్ ట్రీ కానీ, పశువుల పాకం కానీ, అండ్ చిన్న చిన్న పిల్లలు దేవదూత వేషం వేసుకొని అక్కడ నించొని ఎంత క్యూట్గా ఉన్నారంటే వాళ్ళు మనకి విశ్వసిస్తూ క్రిస్మస్ విషెస్ చెప్తూ ఉన్నారు. మేమైతే క్రిస్మస్ రోజు రెడీ అయిపోయి అలా నడుచుకుంటూ చర్చ్ వైపు వెళ్తూ ఉన్నాము. అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా హాట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, మా డాడీ అక్కడ దేవుని బొమ్మ దగ్గర కూర్చుని ఎంత మంచిగా ఉన్నారో చూడండి మీరే. అండ్ మేమైతే అప్పర్ బాస్కల్ చర్చ్లోకి అయితే వచ్చేసాము. అండ్ మీరే చూడండి, అక్కడ డెకరేషన్ కానీ పశువు పాకం కానీ ఎంత బాగా చేశారో అంటే. అండ్ ఇక్కడ ఈ వెలంకిని చర్చ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎవ్రీ చర్చ్లో ఒక్కొక్క పశువు పాకం చేశారండి.
బాలే వేస్తుంది చూడండి. చర్చ్ కూడా చాలా అందంగా ఉంది. దీని తర్వాత మేము ఈవినింగ్ అంటే క్రిస్మస్ ఈవినింగ్ రోజు ఇలా మోకాళ్ళ మీద నడిచిన తర్వాత ఎవరికైనా ఇంకా మొక్కుబడులు ఉంటే మోకాళ్ళ మీద నడవలేరనుకుంటే ఇలా ఇసుకలో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి వాళ్ళ మొక్కుబాట్లన్నీ చెల్లించవచ్చు. అండ్ ఇది కూడా ఒక మెథడ్. దీని తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాక మనము అక్కడ క్యాండిల్స్ ఉన్నాయి. ఆ క్యాండిల్స్ వెలిగించాలి. మనము మోకాళ్ళ మీద నడిచి వెళ్ళినా కానీ ఆర్ ఇట్లా కాలు మీద అడుగు మీద అడుగు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళైనా కానీ ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరాలి అని చెప్పి క్యాండిల్స్ ఆడ స్టాల్లో అమ్ముతారు. 60 రూపీస్ ఉంటాయి అనుకోండి. అవి మీరు అక్కడ వెలిగించి అక్కడ ప్రేయర్ చేసుకోవాలి మీరు అక్కడ. ఇక్కడ శారీస్ ఆఫరింగ్ కానీ, గోల్డ్ ఆఫరింగ్ కానీ, సిల్వర్ ఆఫరింగ్ కానీ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ మనం ఆఫర్ చేయొచ్చు. అది అక్కడ బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్లో మనం వేసేయొచ్చండి. అండ్ ఇక్కడ ఈ వెలంకిని చర్చ్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫ్రీ ఫుడ్ ఏంటంటే ఎవ్రీడే ఆఫ్టర్నూన్ వాళ్ళు మనకైతే లంచ్ పెడతారు. అండ్ ఎంత తిన్నా కూడా మనకి కావాలంత అడిగి మరీ వేసి లంచ్ పెడతారు. చాలా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మనం అనుకుంటాం మనం ఏంటి అక్కడ తినేది అని అనుకుంటాం, కానీ అది ఆశీర్వాదం అండి. మేరీ మాత తరపు నుంచి మనం తింటే అది నిజంగా ఆశీర్వాదమే. అండ్ అక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఉన్నాయి. ఒక కర్రీ, పచ్చడి, సాంబార్ అయితే వేస్తారు, రసం, పెరుగు చారు అండ్ స్వీట్ కూడా పెడతారు. ఎవ్రీడే స్వీట్ పెడతారు. సో ఇక 25th నైట్ రోజు మేము ఉన్న రూమ్ ఇది. అండ్ తర్వాత మేము ఇక్కడ నుంచి 25th నైట్ తర్వాత స్టార్ట్ అయిపోయాము. మేము నెక్స్ట్ ఇంకా ధనుష్కోడికి వెళ్ళాలని చెప్పి 25th నైటే మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్గా ఉందో అక్కడ రోడ్స్ కానీ అంతా. మా డాడీ వాళ్ళందరూ ప్యాక్ చేస్తున్నారు. సో హోప్ యు ఆర్ గెట్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు ఆన్సర్స్ ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.